హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈ రోజైతే మనం గోట్ బ్లడ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, గోట్ బ్లడ్, బిర్యానీ లీఫ్, కరివేపాకు, ఆనియన్స్, ఆయిల్, చిల్లీస్, సాల్ట్, పసుపు, కొత్తిమీర, 4 రెబ్బల వెల్లుల్లి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకుని యాడ్ చేసుకుందాం. అలానే వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుందాం. అవి ఫ్రై అయ్యాక చిల్లీస్ని యాడ్ చేసుకుందాం. నేనైతే చిల్లీసే యాడ్ చేస్తున్నాను. మీరు కొన్ని చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. చిల్లీస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయితేనే ఫ్రై మంచి టేస్టీగా వస్తుంది. ఇప్పుడు పసుపును యాడ్ చేసుకుందాం. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం మంచిగా ఫ్రై చేసుకుందాం. నాకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా. ఇప్పుడు గోట్ బ్లడ్ని యాడ్ చేసుకుందాం. ఇదైతే ఫస్ట్ రెడ్గా వస్తుంది. అది వేడి నీళ్ళల్లో వేసి ఒక 2 minutes బాయిల్ చేసి తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. దీన్ని అయితే నల్లా అని అంటారు మా సైడ్ అయితే. మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇలా ప్లేట్ క్లోజ్ చేసి ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. అలానే కొంచెం ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మంచిగా కలుపుకుందాం. ఈ గోట్ బ్లడ్ తింటే కూడా చాలా మంచిది. ఇలా వట్టిగా కూడా తినచ్చు, లేదా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే కడాయిపై ఒక ప్లేట్ని యాడ్ చేసి అందులో వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇలా ఆవిరి పెట్టడం వల్ల పీస్లోకి మంచి గ్రేవీ అనేది వెళ్తుంది, టేస్టీగా ఉంటుంది. మనం పీస్ నవలేటప్పుడు చూడండి మంచిగా కుక్ అవుతుంది. ఇంకొక 2 minutes కుక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలానే కుక్ చేసుకుందాం. ఇప్పుడైతే ప్లేట్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది, పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది. ఇప్పుడు కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, మన ఎంతో టేస్టీ అయిన సింపుల్ గోట్ బ్లడ్ ఫ్రై రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.